చిన్న ప్రార్థన చేసుకుని వాక్యదానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియచేస్తూ ఉన్నాం. చదవబడుతున్న యొక్క లేఖన భాగాల్లో నుంచి మాతో మాట్లాడండి, మాకు నేర్పించండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావం నుంచి తొలగించండి. నీ కొరకు వినగల చెవులు, గ్రహించగల మనస్సుతో నేర్చుకునేటట్లుగా బలపరచండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత మాత్రమే నువ్వు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడి నీవు మహిమ పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, గత వారాల్లో నేను ఒక అంశం చెప్పాను మీకు. మనం పరలోకం వెళ్ళాలంటే శక్తి కావాలి అని. శక్తి కావాలి, ఓకే. శక్తి లేకుండా పరలోకానికి వెళ్ళడం అనేది అసాధ్యం. పవర్ కావాలి. పరలోకం వెళ్ళాలంటే ఇద్దరిని ఖచ్చితంగా జయించాలి, ఓకేనా. పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక ఇద్దరిని గెలవాలి, జయించాలి, గెలవాలి. ఎవరెవరిని చెప్పండి? ఒకటి సాతాన్ని, రెండు శరీరం. వెరీ గుడ్, బాగా ఫాలో అవుతున్నారు. ఒకటి సాతాన్ని జయించాలి. ఆ సాతాను మన శరీరాన్ని ఆధారం చేసుకొని మనల్ని పాపంలో నడిపిస్తాడు కనుక మన శరీరాన్ని కూడా మనం కంట్రోల్ చేసేటటువంటి శక్తి కలిగి ఉండాలి. కనుక సాతాన్ని, మన శరీరాన్ని జయించాలంటే మరి మానవ శక్తి, మానవ జ్ఞానము సరిపోదు. సాతాను అనేవాడు ఒక శక్తి. వాణ్ణి జయించాలంటే సాధారణమైన మానవ జ్ఞానము, మానవ శక్తి, బలము సరిపోదు. కనుక దైవశక్తి కావాలి, దైవశక్తి కావాలి. చూడండి, అసలు ఈ ఆలోచన, ఈ అవగాహన అనేది లేకుండా మానవులు చాలామంది జీవిస్తున్నారు. నేను ఒక భయంకరమైన దుష్టుడు ఉన్నటువంటి లోకంలో నేనున్నాను. వాడు నా జీవితాన్ని పాడు చేయడానికి ట్రై చేస్తున్నాడు. వాడిని కనిపెట్టి జాగ్రత్తగా ఉండాలన్న అవగాహన చాలామందికి లేకుండా బ్రతుకుతున్నారు. కాబట్టి మానవుడు పాపం చేయడం జరుగుతుంది. పాపానికి దాసుడు, పాపానికి బానిస అయిపోయి చెడు వ్యసనాలకు అలవాటైపోయి నరహంతకులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, తాగుబోతులుగా, మోసగాళ్ళుగా మారిపోయారు మనుషులు. దీని వెనక ఒక పెద్ద కుట్ర జరుగుతుంది, పెద్ద యుద్ధమే జరుగుతుంది, పెద్ద మోసమే జరుగుతుంది. దేవుడు, మనిషి, దేవదూతలు, దయ్యములు, ఈ నలుగురు గురించే బైబిల్లో ఉంటుంది. ఈ నలుగురి యొక్క టాపిక్కే బైబిల్, ఓకే. కనుక పరలోకం వెళ్ళాలంటే ఇద్దరిని ఖచ్చితంగా జయించాలి. మొట్టమొదటిది సాతాన్ని, రెండవది మన శరీరాన్ని జయించాలి. జయించడానికి దైవశక్తి కావాలి. చూద్దాం, అసలు దేవుడు ఏం రాపిచ్చాడు, ఏం జరుగుతుంది భూమి మీద. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. జాగ్రత్తగా వినండి పాఠాన్ని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు
లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. చూసారా, మనుషులకట, మానవులకట భూమి మీద పోరాటం జరుగుతుందంట. పోరాటం జరుగుతుంది. ఎవరితో పోరాటం జరుగుతుందంట? దురాత్మల సమూహముతో, దయ్యాలతో పోరాటం జరుగుతుందంట. ఈ దయ్యాలలో, ఈ సాతాను యొక్క దయ్యాలలో ప్రేమైన దేవుని బిడ్డలారా, క్యాడర్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీ, ఎస్ఐ అధికారులు ఎలాగైతే ఉంటారో గవర్నమెంట్లో, సాతాను యొక్క ప్రభుత్వం అది. సాతాను యొక్క అంధకార సంబంధమైన అధికారం, అంటే చీకటి కోణం అంట. మానవులకు కనబడనటువంటి వెనకాల ఉన్నటువంటి ఒక ప్రభుత్వం జరుగుతుంది, ఒక పని జరుగుతుంది, ఒక మోసం జరుగుతుంది. అదే అంధకార సంబంధమైన అధికారము. అనగా దయ్యములు, సాతాను కలిగినటువంటి, చేస్తున్నటువంటి పనులు చీకట్లో ఉన్నాయి, కనబడకుండా ఉన్నాయి అంటున్నాడు దేవుడు. వాళ్ళలో కేటగిరీలు చెప్తున్నాడు. దయ్యాలలో, సాతాను దయ్యములలో కేటగిరీలు ఏదట? ప్రధానులు. మన భారతదేశానికి ఎలాగైతే ప్రధానమంత్రి ఉన్నాడో, దయ్యాలకు కూడా ప్రధానమంత్రి ఒకడున్నాడు. ఓకే, మన ప్రభుత్వానికి అధికారులు ఎలాగున్నారో దయ్యాలలో కూడా అధికారులు ఉన్నారన్నమాట. అలాగే దయ్యాలలో కూడా గవర్నమెంట్ ఒకటి నడుస్తుంది, ప్రభుత్వం ఒకటి నడుస్తుంది. చీకటి గవర్నమెంట్, అంధకార సంబంధమైన గవర్నమెంట్ అది. ఇంతకీ వీరు ఎక్కడ ఉంటారు? 2 చోట్ల ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఈ దయ్యములు 2 చోట్ల ఉంటాయి. ఒకటి, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహాలంట. ఇది 1 కాదు, 2 కాదు, వేల కోటాను కోట్ల దయ్యాలు ఉన్నాయి. కోటాను కోట్ల దురాత్మలు అంటే చెడ్డ ఆత్మలు, దుష్ట ఆత్మలు, చెడు చేసే ఆత్మలు అన్నమాట. అవన్నీ కోటాను కోట్లుగా మనుషుల వెనకాల తిరుగుతూ ఉన్నాయి. కానీ మనిషికి కనబడడం లేదు, కనబడే వాళ్ళకే కనబడతాయి. అది ఎవరికో చూద్దాం. ఓకే, కనుక మరి ఇంత భయంకరమైన పరిస్థితి జరుగుతుంటే ఏ మనిషి కూడా ఈ దురాత్మలను, ఈ సాతానును, దయ్యాలను పసిగట్టలేకపోతున్నాడు. ఏ కెమెరా కూడా, ఏ గవర్నమెంట్ కూడా, ఏ పోలీసు కూడా మరి ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? అవి మన కెమెరాలకు, మన పోలీసులకు చిక్కవు. మన పోలీసులకు దయ్యములు చిక్కవు, మన కెమెరాలకు దయ్యాలు చిక్కవు. ఎందుకంటే అవి ఆత్మలు, పవర్, అవి శక్తులు. కనుక కెమెరాలకు, పోలీసులకు చిక్కవు దయ్యాలు. ఓకే, అయితే మరి వీళ్ళు ఏం చేస్తున్నారంట? 6:12 మనం ఏం చదువుకున్నాము? మనము పోరాడునది శరీరులతో కాదు, పోరాటం జరుగుతుందంట. ఎవరికి పోరాటం అంటే, ఎవరైతే సాతాన్ని, దయ్యాన్ని కనిపెట్టాడో ఆ కనిపెట్టిన వాడికి, దయ్యాలకి పోరాటం జరుగుతుంటుంది. వినండి జాగ్రత్త. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అనుకో, ఎక్స్పార్టీ అనమాట, విరోధంగా ఉన్నటువంటి దేశానికి ఈ దేశానికి జరుగుతుంటుంది. 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మన ఇండియా ఉంది, పాకిస్తాన్ ఉంది, యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇజ్రాయేల్ ఉంది, పక్కన దేశాలు ఉంది, యుద్ధం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరెవరికి యుద్ధం జరుగుతుంటుందంటే, యుద్ధం ఎవరెవరికి అంటే దయ్యములకు, దయ్యములతో కలిసి ఉన్న వాళ్లకు కాదు, దయ్యములతో కలిసి లేని దైవభక్తులతో యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది? దయ్యములతో కలిసి లేని దైవభక్తులకు యుద్ధం జరుగుతుంది. బాగా తాగుతున్నాడు అనుకో, వాడితో సాతానికి ఏం యుద్ధం ఉండదు. ఎందుకు చెప్పండి? వాడు ఎవరి పార్టీ? వాడు సాతాను పార్టీ. కనుక సాతాను మాట వింటూ సాతాను చెడ్డ పనులు చేసేవాడితో కాదు యుద్ధం, ప్రార్థనకు వచ్చిన వాడితోనే,
బాప్తిసం తీసుకున్న వాడితోనే యేసు ప్రభును నిజమైన దేవుడని చెప్పని బతుకుతున్న వాడితోనే యుద్ధం. సాతానుకి లోబడిపోయిన వారితో యుద్ధం ఏం లేదు. వాళ్ళు సాతాను వైపే ఉంటూ చేయరాని పనులు చేస్తూ దేవుడికి విరుద్ధంగా బతుకుతూ దేవుడిచ్చిన కాలం అయిపోగానే వాడితో పాటు నరకానికి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళతో ఏం యుద్ధమే ఉండదు. ఎందుకంటే వీళ్ళందరూ వాడి సైనికులే, వాడి తరపునే, వాడికి ఓటేసే వాళ్ళే. దేవుని తరపున ఉండే వాళ్ళతోనే దెయ్యాలకి యుద్ధం. కనుక జాగ్రత్త. ఒక భక్తుడు ఒక మాట రాశాడు. అదేంటంటే ఒక భక్తుడు ఒక మాట రాశాడు. అపవాది తన అగ్ని బాణములన్నిటినీ నామకార్థ క్రైస్తవులపై ప్రయోగించి వృధా చేయడు, కనుక నిజ క్రైస్తవుడా జాగ్రత్త అంటున్నాడు. ఒక భక్తుడి మాట ఉన్నాడు. జాగ్రత్తనండి. బాంబు లేత గన్ను చీమల మీద వేస్తాం మనం అమ్మా. చీమలను చంపడానికి ఒక పెద్ద ఆటం బాంబు, ఒక పెద్ద గన్ను వేస్తామా? వేయము. అట్లా నలిపితే చచ్చిపోతాయి. దానికి గన్ను ఎందుకు కదా? ఒక సింహాన్నో పులినో చంపడానికి గన్ను కావాలి, ఒక మనిషిని చంపడానికి గన్ను కావాలి. కనుక సాతాను దేవుడు చెప్పినట్లుగా బతకని వారి మీద వాడి ప్రభావం ఏం ఉండదు. ఎందుకంటే వాడి సైడ్ వాడు చేయాల్సిందంతా చేస్తుంటాడు వాళ్ళకి. ఎవరి మీద ప్రెజర్ పెడతాడంటే, ఎవరి మీద బాణాలు వదులుతుంటాడంటే, ఎవరితో యుద్ధం చేయాలనుకుంటుంటాడంటే సాతాను, ఎవరైతే దేవుని తరపున ఉంటారో, దేవుడు చెప్పినట్లుగా బతకాలనుకుంటుంటారో వాళ్ళతోనే సాతానికి యుద్ధం. ఓకే. కనుక మరి ఈ సాతాను దేవుణ్ణి నమ్మిన వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి ట్రై చేస్తుంటే మరి మనం ఏం చేయాలి? ఎలా గుర్తుపట్టాలి? వాడిని ఎలా జయించాలి? వాడిని జయించాలంటే మనకేం కావాలంటే శక్తులు కావాలి. సాతాన్ని జయించేటటువంటి శక్తులు కావాలి. ఆ మాట చదువుదాం. లూకా సువార్త 24వ అధ్యాయము 49 చదవండి. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడి. పైనుంచి శక్తి కావాలి మనకి. పైనుండి అంటే పరలోకంలో ఉన్న దేవుని నుంచి శక్తి కావాలి. ఈ దయ్యములను గెలవాలంటే, ఈ దురాత్మలను గెలవాలంటే, ఈ పాపపు జీవితాన్ని గెలవాలంటే, ఈ శరీరాన్ని గెలవాలంటే మనిషికి మానవ బలం కాదు, దైవ బలం కావాలి. ఆ దైవ బలం పరలోకమందున్న దేవుని వద్ద నుంచి పొందుకోవాలి. కనుక గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో చింతలు, మన జీవితాల్లో సమస్యలు ఏది భక్తుల జీవితాల్లో రావడానికి రెండు కారణాలు ఉంటాయి. దైవ భక్తిలో మనం ఎదగడానికి కొన్ని అవసరమైతే, కొన్ని సాతానుని గెలవడానికి కావలసిన శక్తులు మనం పొందుకోలేక, సంపాదించలేక వాడి దగ్గర ఓడిపోయి దెబ్బతింటుంటాం. ఇదొక రకం, అదొక రకం. కనుక మరి ఏం శక్తులుంటే సాతాన్ని మనం గెలవగలము? దేవుని వద్ద నుంచి మనం పొందుకోవాల్సిన శక్తులేంటి? చూడండి, యుద్ధం చేసేటప్పుడు రెండు దేశాలు యుద్ధం చేసేటప్పుడు వాళ్ళ దగ్గర హెల్మెట్ ఉంటుంది, తలకు తగిలించుకునే హెల్మెట్ ఉంటుంది, కవచాలు ఉంటాయి, కత్తులు ఉంటాయి, గన్నులు ఉంటాయి, బూట్లు ఉంటాయి, బెల్టులు ఉంటాయి. ఇవన్నీ కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యుద్ధంలో పాల్గొనే సైనికుడికి కవచాలుగా అవతల బుల్లెట్లు కానీ కత్తులు కానీ తగలకుండా ఉండడానికి సైనికుడు ఏం చేస్తాడంటే కవచాలు వేసుకుంటాడు. పై నుంచి కాలు వరకు కూడా తగలకుండా, దెబ్బ తగలకుండా ఉండడానికి కవచాలు వేసుకుంటాడు. కవచాలు వేసుకోవడమే కాకుండా సైనికుడు ఒక 10 రోజుల నుంచి అన్నం తినలేదు అనుకో, కత్తి పట్టుకోగలడా? అసలు కత్తి ఎత్తగలడా? లోపల ఏం కావాలి? బలం కావాలి, బాగా బలం కావాలి.
కనుక అందుకే సైనికులు, మిలిటరీ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ చూడు, ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తుంటారు. బలం కావాలి లోపల అన్నమాట. ఆయుధాలు కావాలి, శరీరంతో పోరాడడానికి బలము కావాలి. ఓకే? కనుక అంతరంగంలో మనకు బలం కావాలి సాతానుతో పోరాడడానికి శరీరానికి. అట్లాగే శరీర బలం కూడా కావాలి. ఇవన్నీ కూడా దేవుని వద్ద నుంచి మనం పొందుకుంటేనే సాతాన్ని మనం గెలవగలం. లేదంటే మనం ఏమైపోతామో తెలుసా? ఒక తాగుబోతు గాను, ఒక వ్యభిచారి గాను, ఒక భక్తిహీనుడు గాను, ఒక దొంగ గాను, ఒక మోసగాడు గాను, ఒక దురాత్మ సంబంధి గాను అయిపోతాం. అలా అవ్వకుండా ఉండాలి అంటే సాతానును గెలిచేటటువంటి శక్తులు మనం సంపాదించుకోవాలి. గుర్తుపెట్టుకోండి. 6వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 13వ వచనం, ఎఫెసీయులు రాసిన పత్రిక అట్లాగే పెట్టుకోండి. 6వ అధ్యాయం 13వ వచనం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించడానికి, ఎవరిని ఎదిరించడానికి? దయ్యములను ఎదిరించడానికి, సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగుటనట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము. దయ్యాలను ఎదుర్కోవడానికి మనకు బలం కావాలి. మీరు అమ్మో నాకు కడుపు నొప్పి, నాకు కాళ్ళు నొప్పి, నాకు తల నొప్పి, నాకు ఆ నొప్పి, నాకు ఈ నొప్పి అని అంటున్నారే. అయ్యో మా కుటుంబం ఇట్లా అయిపోయింది, మా వాళ్ళు ఇట్లా అయిపోయారు, నేనేంది ఇలా అయిపోయాను అంటున్నారు. దాని వెనకాల ఏముందో తెలుసా? సాతాను కొట్టినటువంటి దెబ్బలే అయ్యి. వాడు మీకు కనపడడం లేదు కాబట్టి మనకు మనమే చేసుకున్నావా లేదా అవతలోళ్ళు చేసామన్నట్టుగా ఉంటుంది. కానీ అవి వాడు కొట్టిన దెబ్బలే. మనల్ని పాపం చేపించి మన చేత ఆ పాపము వలన వచ్చేటటువంటి శిక్షలు మనకు పడతాయి. సాతాను యొక్క టార్గెట్ అదే. మనల్ని వాడు ఎలా కొట్టగలడు? మనలో దైవశక్తి లేకపోతే కొట్టగలడు వాడు. మనల్ని పాపులుగా చేస్తే మనల్ని నాశనం చేయగలడు వాడు. కనుక ఎలాగైనా మనల్ని పాపులుగా చేసి దెబ్బ కొట్టాలన్నది దయ్యముల యొక్క ప్లాన్. మరి మనం పాపం చేయకుండా ఉండాలంటే, సాతాన్ని గెలవాలంటే దేవుడి దగ్గర నుంచి వచ్చే బలం కావాలి, శక్తి కావాలి, పవర్ కావాలి. ఆ పవర్ లేకుండా, గుర్తుపెట్టుకోండి ఈ మాట, చూడండి నా వైపు చూడండి అందరూ. ఒకడు మందిరానికి రావాలి అంటే వాడికి శక్తి కావాలి. దైవ శక్తి లేకపోతే మందిరానికి రాలేడు. వాడిని సాతాను తీసుకెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? మీరు అనుకుంటుంటారు చాలామంది, ప్రార్థనలో కూడా మనం చేస్తుంటాం, ప్రభువా వాళ్ళని మార్చు, వాళ్ళని నడిపించు. ఒకడు మందిరానికి రాలేదు అంటే వాడిని సాతాను తీసుకెళ్ళిపోయాడని అర్థం. వాడిని సాతాను గెలిచాడని అర్థం. వాడు సాతాన్ని గెలిచే శక్తి లేక వాడు సాతాను వెనకాల వెళ్ళిపోయాడని అర్థం. మందిరంలో ఒకడు నిలబడాలంటే వాని లోపల దేవుని శక్తి ఉంటేనే వాడు మందిరంలో నిలబడతాడు. నా సన్నిధి నిలిచే భాగ్యము నీకు ఇత్తును అంటాడు దేవుడు. నా సన్నిధిని నిలబడే భాగ్యము నీకు ఇస్తాను అంటే, ఒకడు మందిరానికి రావాలంటే వాళ్ళ లోపల దైవ బలం ఉండాలి. మరి దైవ బలం ఎలా వస్తుంది? దైవశక్తి ఎలా పొందుకుంటాడు ఒకడు? సాతాన్ని ఎలా గెలవగలడు? అదే ఈరోజు మన పాఠం. ఆ శక్తులు మనం దేంట్లో ఉంటాయి? ఆ శక్తులు మనం దేవుడి నుంచి పొందుకుంటాం. ఆ శక్తులు ఏంటో చూద్దాం. ఒకసారి సాతాను ఎలాగా మన జీవితం పాడు చేయడానికి చూస్తాడంటే జాగ్రత్తగానండి. సాతాను లేక దయ్యములు పడగొట్టే విధానం చెప్తాను. పడగొట్టే విధానం ఎలా పడగొడతాడు? వాడు ఆలోచనలు ఇస్తుంటాడు మనకి. ఆలోచన ఇచ్చి జీవితాన్ని నాశనం చేస్తాడు. మన దగ్గరకు వస్తాడు, మనం పడుకో ఉంటాం. పడుకున్నప్పుడు ఏదో అదిగో అట్లా చెయ్యి, ఇదిగో ఇట్లా చెయ్యి, అదిగో అక్కడికి వెళ్ళు, ఇదిగో ఇక్కడికి వెళ్ళు. మందిరానికి ఈరోజు రాని వాళ్ళకి ఆలోచన ఇచ్చింది ఎవరు? వాడే. నువ్వు ఈరోజు మందిరానికి వెళ్ళొద్దని ఆలోచన ఇస్తేనే వాళ్ళు రాలేదు. దేవుడు పిలవలేదా? ఏమ్మా,
దేవుడు మందిరానికి పిలవలేదా? మరి దేవుడు పిలిస్తే దేవుడి సన్నిధికి ఎందుకు రాలేదు? సాతాను సన్నిధికి వెళ్ళారు వాళ్ళు. సాతానుతో పాటు వెళ్ళున్నారు వాళ్ళు. ఓకే, కనుక ఆలోచన ఇస్తాడు, సాతాను ఆలోచన ఇస్తాడు. మీరు అందుకే మనం పోరాడునది దురాత్మల సమూహములు అంటే జాగ్రత్త వినండి. మనకు ఒక ఆలోచన వినబడుతున్నప్పుడు అక్కడ ఏం కనబడదు కానీ ఆలోచన వస్తుంటది. ఇస్కరేతు యూదాకి ఇదిగో యేసు ప్రభువుని పట్టించామని సాతాను ఆలోచన ఇచ్చాడు. సో ఆలోచనల ద్వారా మనిషిని పడగొట్టాలని చూస్తాడు, మాటల ద్వారా పడగొట్టాలని చూస్తాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి సాతాను నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకు దుక్కేసి అంటాడు మాటల ద్వారా. ఆశలు రేపుతాడు. ఇదిగో నువ్వు కానీ ఆ పండు తిన్నావంటే దయ్యంగా మారిపోతావు అన్నాడా? దేవతగా అయిపోతావు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు పండు తింటే దయ్యం అవుతావు అన్నాడా? దేవత అవుతావు అన్నాడా? నాలాగా అయిపోతావు అన్నాడా? దేవతలాగా అయిపోతావు అన్నావు. చూసావా? అంటే ఆశలు రేపిస్తాడు అన్నమాట. మిమ్మల్ని నేను అడుగుతున్నా చూడండి ఒకసారి. మీరు పుట్టినప్పుడు అందంగా ఉన్నారా లేరా? నాకు చెప్పండి అమ్మా. దేవుడు మిమ్మల్ని పుట్టించినప్పుడు అందంగా ఉన్నారా అసహ్యంగా ఉన్నారా? అసహ్యంగా ఉన్నారా? అందంగా ఉన్నప్పుడు మరి పౌడర్లు, ఈ నగలు, ఈ లిప్స్టిక్లు ఇవన్నీ ఎందుకు? మిమ్మల్ని వాడు మోసం చేశాడు. ఏమని చేశాడు? నువ్వు నగలు పెట్టుకుంటే ఉంటావు చూడు, నువ్వు ఫేర్ అండ్ లవ్లీ కొట్టుకుంటే ఉంటావు చూడు, నువ్వు లిప్స్టిక్ కొట్టుకుంటే ఉంటావు చూడు అన్నాడు. ఎవరికి? హవతో చెప్పినట్టుగా. అవును. ఏమంటే దేవుడికి తెలియదా లిప్స్టిక్ కొట్టడం? దేవుడికి తెలియదా ఫేర్ అండ్ లవ్లీ కొట్టడం? ఓకే, కనుక ఆశలు రేపుతాడు అనమాట. తర్వాత క్రియల ద్వారా, పనుల ద్వారా కూడా వాడు పడగొట్టాలని చూస్తాడు. తర్వాత మనుషుల ద్వారా కూడా వాడు పాపంలో పడగొట్టాలని చూస్తాడు. తర్వాత వాక్యాన్ని అపార్థం చేసి కూడా పడగొట్టాలని చూస్తాడు. మీరు జాగ్రత్తగా వాక్యంగా నేర్చుకోలేదనుకో, యేసు ప్రభు దగ్గరకు వచ్చి సాతాను ఏమన్నాడు? ఇదిగో నువ్వు కానీ ఈ కొండ మీద నుంచి కిందకు దూకేస్తే దేవదూతలు వచ్చి పట్టుకుంటారని రాయబడి ఉంది అంటాడు. చూసారా? వాక్యమే చెప్తున్నాడు, కీర్తనల గ్రంథంలో మాట చెప్తున్నాడు, కానీ పడగొట్టాలని చూస్తాడు. మీకు కరెక్ట్గా వాక్యం అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ లేకపోతే ఇదే వాక్యంతో పడిపోతారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. బైబిల్లో ఒక క్రైస్తవుడు ఎదురైతే క్రైస్తవులు ఎదురైతే వాళ్ళకి చెప్పాల్సింది వందనాలు అని రోమాపత్రిక 16వ అధ్యాయంలో ఉంది. యేసు ప్రభు కూడా వందనాలు చెప్పమన్నాడు. ఓకేనా? కానీ మన వాళ్ళు ఏమంటారు తెలుసా? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ అంటే దేవునికి స్తోత్రం, వందనాలంటే సహోదరుడికి చేసేది. దేవుడికి ఏం చెప్పాలో మనిషికి ఏం చెప్పాలో అర్థం కాకుండా వాక్యం ద్వారా పడగొట్టాడు సాతాను. హల్లెలూయా అంటారు. హల్లెలూయా అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి స్తుతించండి అని అర్థం. స్తుతించుట కాదు, స్తుతించండి అని అర్థం. హల్లెలూయా అంటే హల్లెలూయా, హల్లెలూయా అంటే హల్లెలూయా. వాక్యం ద్వారానే పడగొట్టేస్తాడు. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం అనాలి. పాస్టర్ గారు హల్లెలూయా అంటారు, మీరు కూడా హల్లెలూయా అంటారు. వాక్యం ద్వారా కూడా పడగొట్టేస్తాడు. ఓకేనా? తర్వాత మన శరీర బలహీనతలు, పేద స్థితి, పరిస్థితులను చూపించి సాతాను పడగొడతాడు. జాగ్రత్త. నువ్వు పేదరికంగా ఉన్నావు, మందిరానికి వెళ్తే ఏమొస్తుంది? పనికి వెళ్తే డబ్బులు వస్తుంది, వచ్చే వారం వెళ్ళొచ్చులే. నువ్వు పేదరికంలో ఉన్నావు, దొంగతనం చేయొచ్చు కదా, దొంగతనం ఒకసారి చేసావు అనుకో, ఇక బాగా డబ్బులు వచ్చేస్తే తర్వాత మానేయొచ్చులే. ఇస్కరేతు యూదాతో కూడా అదే చెప్పాడు. నువ్వు డబ్బంతా దొంగతనం చేసావు అనుకో, ఆ డబ్బంతా దొంగతనం చేస్తే ధనవంతుడు అయిపోతావు, తర్వాత మానేసి తర్వాత మామూలుగా అయిపో అంటాడు. కానీ ఆ మొట్టమొదటి దొంగతనంతోనే స్టార్ట్ అయిపోద్ది వీడి జీవితం పాతనం అవడం. ఓకే, కనుక ఈ విధంగా సాతాను పడగొడతాడు. కాబట్టి మరి వాడిని గెలవాలంటే శక్తులు కావాలి. మరి కోర్టులో ఒకళ్ళు గెలవాలంటే, ఫైటింగ్లో ఒకరిని గెలవాలంటే మనకు బలం, వాడికంటే మించిన బలం మన దగ్గర ఉంటేనే వాడిని కొట్టగలం. సాతాను మనుషుల కంటే బలవంతుడని వాక్యం బైబిల్ చెబుతుంది, దేవుడు చెప్తున్నాడు. కనుక సాతాన్ని మనం పడగొట్టాలి, గెలవాలి, మన జీవితం నాశనం అవ్వకుండా ఉండాలి అంటే వాణ్ణి మించిన
దైవశక్తి కలిగిన బలం మనము పెట్టుకోవాలి. అందుకే ఆ దైవశక్తిని పొందుకొనకనే మన జీవితాలు భక్తిహీనతలో, మన కుటుంబాలు నాశనంలో, ఆత్మహత్యలతో అప్పుల పాలైపోయి రకరకాల సమస్యలతో జీవితం పడిపోవడానికి కారణం ఏంటంటే వాడిచ్చే ఆలోచనని అడ్డుకొట్టలేకపోవడమే. వాడిచ్చే ఆలోచనని మనం గుర్తుపట్టి ఇది సాతాను ఆలోచనని పక్కకు నెట్టకుండా ఉండడమే దానికి కారణం. పడిపోతున్నాం. కారణం ఏంటంటే బలహీనులైపోతున్నాం, ఓడిపోతున్నాం. కారణం ఏంటంటే మన దగ్గర బలం లేదు. ఆ బలాలు, ఆ శక్తి ఈరోజు మనం సంపాదించుకుందాం. అది ఏంటేంటో చూద్దాం. ఓకేనా? చూడండి, ఒకసారి శిష్యులతో యేసుప్రభు ఇదే మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 9వ అధ్యాయం 1వ వచనం. లూకాసు వార్త 9వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తములమైన దయ్యముల మీదను శక్తిని మీదను అధికారమును రోగములు స్వస్థపరచు వరమును ఏమేమి ఇచ్చాడంట? ఎవరికి? యేసు ప్రభు శిష్యులకి ఏమి ఇచ్చాడంటమ్మా? దయ్యముల మీద. నీకుందా దయ్యాల మీద శక్తి? సంపాదించావా ఏమా? దయ్యముల మీద సాతాను గెలిచే శక్తి నీ దగ్గర ఉందా? పాస్టర్ గారు మాకు అన్నం లేదు, ప్రార్థన చేయండి. పాస్టర్ గారు నా దగ్గర డబ్బులు లేవు, ప్రార్థన చేయండి. పాస్టర్ గారు నాకు ఈ తలని. ఓకే పాస్టర్ గారు, నేను సాతాన్ని గెలవాలి, నా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతున్నావా? అసలు ఆ తలనొప్పి వచ్చిందే, ఆ సమస్య పడిందే సాతాను వలన అయితే అసలు మూల కారణం నువ్వు తెలుసుకోకుండా మాయ చేసేటోడు. ఓకే, యేసు ప్రభు తన శిష్యులకి ఏం అనుగ్రహించాడట? దయ్యముల శక్తి మీద అధికారం. అది మనం వాళ్ళు పొందుకొనే అలాంటి గొప్ప కార్యాలు చేశారు. శిష్యులు దయ్యాల మీద అధికారాన్ని పొందుకొనే గొప్ప కార్యాలు చేశారు, నిలబడ్డారు, చరిత్రలో రాయబడ్డారు. ఓకే, మరి శిష్యులు పొందిన ఆ అధికారం, ఆ శక్తి నీకు నాకు కావద్దా? నీకు నాకు కావాలొద్దా? కావాలి. ఏంటా శక్తులు? ఇందాక చదివాం, పైనుండి శక్తి పొందండి అంటున్నాడు ఆయన. పైనుండి శక్తి అంటే దేవుని వద్ద నుంచి శక్తి పొందండి అంటున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, శక్తి అడగకుండా, శక్తి పొందకుండా నువ్వు పరలోకం వెళ్ళలేవు. నీ భక్తి జీవితం కొనసాగదు. పడిపోతుంటావు, లెగుస్తుంటావు, పడిపోతుంటావు, లెగుస్తుంటావు. కారణం ఏంటంటే ఎవరు పడిపోతాడమ్మా? నడిచేటప్పుడు పడిపోయేది ఎవరు? ఒకటి తాగుబోతుడన్నా పడతాడు, రెండోది నడక రానోడన్నా పడతాడు, లేదా మూడోది బలహీనుడు, నరాల బలహీనత ఉంటుంది, అడుగేస్తే పడిపోతుంటారు. నడక రాని పసిపిల్లోడు అడిగేస్తే పడిపోతాడు. బాగా మొత్తైపోయి తాగినోడు అడిగేస్తే పడిపోతాడు. పడిపోయేది ఎవరు? బలహీనులు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మన జ్ఞానం, మన బలం ఆధారం చేసుకోకూడదు ఎప్పుడు కూడా. మనిషి జ్ఞానం, మనిషి బలంతో మనం సాతాను మీదకి వెళ్తే వాడిని గెలవలేము. అందుకే చూడండి, దైవ బలం పొందుకోవడానికి మందిరానికి రాకుండా, దేవుని బలం పొందుకోవడానికి దేవుని వద్దకు రాకుండా, ఇష్టానుసారంగా వాళ్ళ సొంత బతుకులు బతుకుతుంటారు కాబట్టి మందిరానికి రాలేరు. దెబ్బలు తగులుతుంటాయి కాబట్టి అమల్లా వస్తారు. ఎప్పుడు వస్తారు? వాళ్ళ ఇష్టానుసారంగా మానేసి ఒకరోజు వచ్చి పాస్టర్ గారు నాకు బాగాలేదు, ప్రార్థన చేయండి. కారణం ఏంటంటే నువ్వు దెబ్బతిన్నావు. అక్కడ వాడు యుద్ధంలో దెబ్బతిన్నావు, వాడు మాట విని దెబ్బతిన్నావు. నువ్వు పడిపోవడానికి, నువ్వు బాధపడడానికి కారణం వాడు అని చెప్పని ఎరగక, వాడు నిన్ను గెలిచాడని ఎరగక, నువ్వు ఓడిపోయావని ఎరగక, నీకు శక్తులు లేక ఓడిపోయావని ఎరగక కేవలం బాగలేదు అనుకుంటున్నావు అంతే. దెబ్బ తగిలింది అది. ఓకే, కనుక మనం అంతరంగంలో, శరీరంలో బలంగా ఉండాలి, హృదయం లోపల కూడా బలంగా ఉండాలంటే శక్తి కావాలి. కాబట్టి ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చూడండి ఏమని రాస్తుందో. ఎఫెసీ 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి
ఆయన యందు బలవంతులై ఉండడు. చూడండి, ఎవరి బలంతో మీరు బలవంతులై ఉండాలంటున్నాడు? ఎవరి బలం మీరు ఉపయోగించుకోవాలి అంటున్నాడు? దైవ బలం. ఓకేనా? జాగ్రత్తగానండి. మరి మీరు దైవ బలం పొందారా? దేవుని వద్ద నుంచి వచ్చే బలం, శక్తి, పవర్ మీ దగ్గర ఉందా? అందుకే దెబ్బ కొడుతున్నాడు వాడు. అందుకే మన జీవితాల్లో చింతలు, అందుకే మన జీవితాల్లో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అందుకే మన జీవితాలు పాడైపోవడానికి కారణము దైవ బలం మన దగ్గరికి లేకపోవడమే. అసలు అది ఒకటి ఉందని తెలుసా? అసలు అది కావాలని తెలుసా? మనకు అన్నం కావాలి, డబ్బు కావాలి, బంగారం కావాలి, ఉద్యోగం కావాలి, ఆరోగ్యం కావాలి, భర్త కావాలి, భార్య కావాలి, పిల్లలు కావాలి, ఇంతే. మనకు దేవుని బలం, దైవ బలం కావాలి. దైవ బలం ఉంటేనే నీ జీవితం బాగుంటుంది. గుర్తుపెట్టు. ఫస్ట్ అండ్ ఫస్ట్ నువ్వు మనం సంపాదించుకోవాల్సింది దైవ బలము, దేవుని శక్తి కావాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రభు యొక్క మహాశక్తి, దేవుడి దగ్గర ఉండేది ఎలాంటి శక్తి? మహాశక్తి. అంటే సాతానుని కూడా నలగగొట్టగలిగే శక్తి ఆయన దగ్గర ఉంది. ఆ శక్తితో మీరు కూడా బలవంతులై ఉన్నాడు అంటున్నాడు. కనుక మనం దేవుడి దగ్గర ఉండే ఆ పవర్ మన దగ్గరికి రాకపోతే మనం సాతాను ఎదుట నిలబడలేం, మందిరంలో కూడా నిలబడలేం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ దైవ బలం మనం సంపాదించుకోవాల్సింది ముఖ్యమైన విషయం. ఓకే? కనుక ఆ దైవ బలం మన దగ్గర ఉంటేనే వాడిని మనం ఎదుర్కోగలం, వాడిని మనం జయించగలం. ఓకే? ఎఫెసీ 6:11 చదవండి. ఎఫెసీ 6:11. మీరు అపవాది తంత్రాలంటే ఏంటి? తంత్రాలంటే తెలుసా మీకు? అపవాది తంత్రాలు. వాడి దగ్గర చాలా తంత్రాలు ఉన్నాయి, చాలా మోసాలు ఉన్నాయి, చాలా మాయలు ఉన్నాయి వాడి దగ్గర. నువ్వు పరలోకం వైపు మనసు పెట్టకుండా, దేవుని సంగతులు తెలియకుండా మన మనస్సును ఇంకొక దాని మీద పెట్టడమే వాడి తంత్రం. చాలా తంత్రాలు ఉన్నాయి వాడి దగ్గర. చూడండి, హవ దగ్గరకు వచ్చాడు, తంత్రంతో హవను మోసం చేశాడు. హవ అందంగానే ఉంది, కానీ ఏమన్నాడు? నువ్వు ఈ పండు తింటే దేవతల్లాగా అయిపోతావు అన్నాడు. తంత్రం అన్నమాట. కనుక నువ్వు ఈ వారం చర్చికి వెళ్ళకపోయినా నీకు నష్టమో లేదంటాడు. తంత్రం అది. నాకు చెప్పండి, దేవుని సన్నిధికి రాకపోతే నష్టమా లాభమా? అంటే మరి ఎలా మారుతారు? తంత్రమే, మోసపోతారు. కనుక తంత్రము ఎదిరించుటకును శక్తి, చూసారా? సాతాను యొక్క తంత్రాలను ఎదిరించుటకు శక్తిమంతుడు అవ్వాలి. దేవుడి దగ్గర ఆ శక్తిని పొందుకోవాలి. శక్తిమంతులు అగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. దేవుడి దగ్గర ఒక పవర్ ఉంది, దేవుడి దగ్గర ఒక శక్తి ఉంది. ఆ శక్తులు మనం పొందితేనే మన ఆత్మ, మన శరీరం అంతా కూడా కవచం. అది ఆ శక్తులు కవచంగా ఉండి సాతాను నుంచి మనల్ని కాపాడతాయి. ఏమండి, చలి వస్తుంది, వర్షం వస్తుంది, ఎండ వస్తుంది అని తెలిసే మనం ఇల్లు కట్టుకున్నాం, అంతే కదా? ఇల్లు ఎందుకు కట్టుకున్నామా? చలికి, వానకి, ఎండకి సమస్య రాకుండా, ప్రమాదం రాకుండా కదా. మరి సాతాను రాకుండా ఏం కట్టుకున్నావు? కోళ్ళు కుక్కలు రాకుండా దడ్లు కట్టుకున్నావు, చుట్టూ తలుపులు కిటికీలు కట్టుకున్నావు. ఇంటికి వస్తాయని తెలుసు కాబట్టి కట్టుకున్నావు. సాతాను ఉన్నాడని తెలుసు, మరేం కట్టుకున్నావు? సాతాను ఉన్నాడని తెలిసింది, మరి ఏం సంపాదించుకున్నావు? కనుక
దేవుడిచ్చేటటువంటి ఆ శక్తి, దేవుడిచ్చే ఆ సర్వాంగ కవచము. చలికాలం మనం స్వెటర్ వేసుకుంటాం, కవచం అది. హిమాలయ ప్రాంతాల్లో అయితే గ్లౌజులు వేసుకుంటారు, కవచం అది. కాళ్ళకి చెప్పులు వేసుకుంటున్నావు, ఏంటది? కవచం అది. ఎందుకు వేసుకుంటున్నాం కాళ్ళకి చెప్పులు? ముళ్ళులు ఉంటాయని, రాళ్ళు తగులుతాయని, గాజు పెంకులు ఉంటాయని కవచంగా వేసుకున్నాం. హెల్మెట్ ఎందుకు? డ్రైవింగ్ చేసేటప్పుడు కవచం. కర్రను పట్టుకుంటారు వాచ్మెన్లు, కవచం. ఓకే, కనుక ఈ లోకంలో మనం బతకాలి, ఈ లోకంలో మనం సాతాన్ని జయించాలంటే కవచం ఖచ్చితంగా, దైవశక్తి ఖచ్చితంగా మనకు కావాలి. మరి వేటిలో దైవశక్తి ఉంటుంది? వేటిలో దైవశక్తి ఉంటుంది? ఆ దైవశక్తులు అంటే ఏంటి? ఇది మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్గా కవచాలు అన్నాడు అంటే చూడండి, నడినెత్తి నుంచి అరికాలి వరకు అన్నీ మనం సాతాన్ని జయించడానికి కావలసిన శక్తులు పొందుకుంటేనే కానీ. మీరు చూడండి ఒకసారి, తల మీద ఎందుకు హెల్మెట్ వేసుకుంటారంటే బుల్లెట్ తల మీద కూడా దిగొచ్చు. ఈ యొక్క చెస్ట్కి ఎందుకు కవచం వేసుకుంటారంటే బుల్లెట్ చెస్ట్ మీద కూడా, కత్తి చెస్ట్ మీద కూడా పడవచ్చు. కాళ్ళకి బూట్లు, ఈ యొక్క చేతులకు కూడా ఎందుకు కప్పుకుంటారంటే చెయ్యి తెగొచ్చు. సర్వాంగ కవచం అంటే తల నుంచి అరికాలి వరకు ఎక్కడ కూడా దెబ్బ తగలకుండా ఉండడానికి ఒళ్ళు మొత్తం కప్పుకోవాలన్నమాట. ఆ కవచం, ఆ శక్తితో మనం వాళ్ళని జయించగలము. నెంబర్ 1, ఫస్ట్గా మొత్తం ఒక 9 శక్తులు ఉన్నాయి. ఓకే, ఎన్ని శక్తులు ఉన్నాయమ్మా? 9 శక్తులు ఉన్నాయి. దేవుడి దగ్గర నుంచి మనం సంపాదించుకోవాల్సిన శక్తులు 9 శక్తులు ఉన్నాయి. ఈ 9 శక్తులు ఉంటేనే, అంటే ఈ 9 కవచాలు ఉంటేనే నువ్వు సాతాన్ని గెలవగలవు. పరీక్షకి అట్ట లేకుండా, పెన్ను లేకుండా పోయావనుకో, ఏం రాస్తావు? రాస్తామా? రాయలేము. కట్లకు పోయినప్పుడు చేతులు లేకుండా పోయావనుకో, ఏం తెస్తావు? కత్తి లేకుండా పోయావనుకో, ఏం తెస్తావు? ఓకే, కనుక పాఠం చాలా ముఖ్యమైంది, పాఠం చాలా పెద్దది కూడా. కనుక దేవుని చిత్తమైతే ఇంకో పాటలోకి వెళ్దాం, లేదంటే ముగించడానికి చూద్దాం. ఓకేనా? ఫస్ట్గా నేను చెప్పాను, సుమారు 9 ఉన్నాయి. 9 శక్తులు మనకు కావాలి సాతాన్ని గెలవడానికి. మొట్టమొదటిది, సాతానుని గెలవడానికి శక్తులు అన్నాడు కదా. ఏమేమి శక్తులో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనకు రాపిచ్చాడు. ఇప్పుడు చదవండి. 6వ అధ్యాయం 14వ వచనం నుంచి. ఏలగనగా నడుమునకు సత్యమును అను దట్టి కట్టుకొని అన్నాడు. ఆగండి, ఫస్ట్ ఏంటట? పాయింట్స్కి రాసుకోండి, బుక్కుల్లో రాసుకోండి. నెంబర్ 1, సత్యము. సత్యము అనేది మనకుంటేనే సాతాన్ని మనం గెలవగలమంట. సత్యం అనేటటువంటి బెల్ట్, ఒక దట్టి ఉంటేనే మనము గెలవగలమంట. సత్యం ఏంటంటే అమ్మా? సత్యం అంటే ఏంటి? నిజం. ఎస్, చూడండి ఒకసారి 2వ సమూయేలు 7:28 చదవండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం తీసి చదవండి. యెహోవా నా ప్రభువా సెలవిచ్చుచున్నావు. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. నీవు దేవుడవు, యెహోవా నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దేవుని యొక్క మాట నిజం. సత్యం అంటే ఏంటి? నిజం. ఓకేనా? ఎవరైతే, గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క నిజంలో ఉంటారో, ఆ నిజంలో నిలబడి ఉంటారో, ఆ నిజమే సాతాన్ని గెలిచే శక్తులలో ఒక శక్తి.
సాతాను అబద్ధం చెప్పిస్తాడా, నిజం చెప్పిస్తాడా? నిజం చెప్పే వాళ్ళని గెలవలేడు. యేసు ప్రభుని గెలిచాడా? కారణం ఏంటి? యేసు ప్రభు నిజమే చెప్పాడు. నెంబర్ 1, మనం సాతానుని గెలవాలంటే నిజంలో నిలబడాలంట, సత్యంలో నిలబడాలంట, దేవునిలో. ఇక్కడ యేసు ప్రభు ఇంకొక దగ్గర అంటాడు, యోహాను సువార్త 14:6 చదవండి అన్నమాట. యోహాను సువార్త 14:6. 14:6 యోహాను సువార్త. యేసు నేనే మార్గమును, నేనే సత్యము. చూసారా, నేనే సత్యం అంటే నేనే నిజాన్ని. యేసు ప్రభువే నిజం. నువ్వు యేసు ప్రభువును కాకుండా మిగతా ఎవరిని కూడా పూజించినా అది అబద్ధం. అంటే ఎవరిని పూజించినట్టు? సాతాన్ని పూజించినట్టే. దేవుడిలో యేసు ప్రభువులో ఉండేవాడే నిజంలో ఉన్నాడని అర్థం. యేసు ప్రభు కాకుండా ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడ ఏ పూజలో ఉన్నా, ఎక్కడ ఉన్నావని అబద్ధంలో ఉన్నా అని అర్థం. కాబట్టి నిజం రక్షిస్తుందా, అబద్ధం రక్షిస్తుందా? నిజం రక్షిస్తుంది. నిజం గొప్పదా, అబద్ధం గొప్పదా? నిజం గొప్పది. కనుక నెంబర్ 1, మనం సాతాన్ని గెలవాలంటే మన నోట నిజం ఉండాలి, మన బ్రతుకులో నిజం ఉండాలి. చూడండి ఒకసారి, చూడండి ఒకసారి. మీరు ఎక్కడెక్కడ దెబ్బతింటున్నారంటే నోట నిజం లేనప్పుడు, అబద్ధం ఆడినప్పుడు, ఒక అబద్ధానికి ఇంకొక అబద్ధం, ఇంకొక అబద్ధానికి ఇంకొక అబద్ధం, ఇంకొక అబద్ధానికి అలా చిక్కైపోద్ది జీవితం. అవునా? అవునా కాదా? నిజం చెప్తే ఒకటే ఒక మాట, అంతే. నిజం చెప్తే ఒకటే మాట, కానీ అబద్ధం చెబితే అది నిజం కాదు కాబట్టి మనం మాయగాళ్ళు అయిపోతాం. ఇప్పుడు నిజమైతే అది నిజంగా కనబడుతుంది, కానీ అబద్ధం అనుకో, దానికి ఆధారం ఉండదే. కనుక ఇంకోటి. నెంబర్ 1, దేవుడైన యేసు క్రీస్తే నిజం. ఆ నిజంలో ఎవరు నిలబడుతున్నాడో, ఆ నిజాన్ని బట్టి ఎవరు మాట్లాడుతున్నాడో, ఆ నిజమే శక్తి. సత్యం అనే డట్టి బెల్ట్ అంట, బెల్ట్. స్కూల్లో అడుగుతారు, నువ్వు బెల్ట్ ఎందుకు వేసుకోలేదు, బూట్ ఎందుకు వేసుకోలేదు, టై ఎందుకు కట్టుకోలేదు? పోలీసులు డ్రెస్ చూడండి, డాక్టర్ల డ్రెస్ చూడండి, వర్కర్స్ డ్రెస్ చూడండి, పనుల డ్రెస్ చూడండి. కనుక నెంబర్ 1, సాతాన్ని గెలవాలంటే నిజంలో నిలబడాలంట, దేవుని నిజంలో నిలబడాలంట, నిజం మీదే నిలబడాలంట. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అనుకో, ఎవరి పార్టీ? సాతాను పార్టీ. అబద్ధాలు ఆడేవాడు సాతాన్ని ఎట్ట గెలుస్తాడండి? నాకు చెప్పండి. అబద్ధం చెప్పేవాడు సాతాన్ని ఎలా గెలుస్తాడు? అపవాది అంటే సాతాను, అబద్ధికుడు అంటే సాతాను. అబద్ధం చెప్పేవాడు సాతాన్ని ఎలా గెలుస్తాడు? వాడేమంటాడు? చాలే పోరా, నువ్వు అబద్ధం చెప్తా నా మీదగా తిరుగుతున్నా అంటాడు. వాడు గెలవలేము. దెర్ ఈస్ నో ఛాన్స్. నిజం, ట్రూత్. వాడిని గెలవాలంటే నిజంతో కొట్టాలి వాడిని. నువ్వు అబద్ధం చెప్తా సాతానా నిన్ను ఓడిచ్చేస్తానంటే పోరా పాకంటాడు. వాడికి నిజం అంటే భయం వాడికి. నిజాన్ని గెలవలేడు. మన జీవితాల్లో దెబ్బ తినడానికి మొట్టమొదటి కారణం నిజంలో నిలబడకపోవడం. దేవుడైన యేసు ప్రభువు నిజంలో నిలబడకపోవడమే వాడి దగ్గర ఓడిపోవడానికి కారణం. ఓకేనా? ఇంకో మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 119వ కీర్తన 160వ వచనం. 119వ కీర్తన 160వ వచనం చదవండమ్మా. చదువు, గట్టిగా చదువు, మైకి పెట్టుకొని చదవాలి, నాకు వినబడాలి కదా. మైకి పెట్టుకొని పక్కన.
సత్యము, నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీయు న్యాయ విధులన్నీయు నిత్యము నిలుచును. నీ వాక్య సారాంశము సత్యము అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిలు, యెహోవా మాట అయిన బైబిలు, యేసు ప్రభు యొక్క మాటలైన బైబిలే నిజం. నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17:17 కూడా ఉంటుంది. నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే నిజం. కాబట్టి నిజం అంటే ఇదిగో ఇదే నిజం. దీని ముందు వాడు నిలవలేడు. ఇది మీ దగ్గర ఉందా? చేతిలో కాదమ్మా, జీవితంలో. నోట్లో ఉందా? నోట్లో నిజాలు ఉన్నాయా మీ నోట్లో? కనుకే సాతాను ఎవరి నోట నిజం ఉండదో, గుర్తుపెట్టుకోండి, ఎవరి నోట నిజం ఉండదో వాళ్ళు ఓడిపోతారు. నిజం చెప్తే దెబ్బలు తగలొచ్చు, నిజం చెప్తే కష్టాలు రావచ్చు, కానీ నిజం చెప్తే గెలుస్తావు దేవుడి దగ్గర. ఈ లోకంలో సాతాను అనుచరులు జడ్జీలు అయ్యి ఉండొచ్చు, పోలీసులు అయ్యి ఉండొచ్చు, లాయర్లు అయ్యి ఉండొచ్చు, మనుషులు అయ్యి ఉండొచ్చు, కానీ ఒక కోర్టు ఉంది. ఏ కోర్టు? ఇందాక డేవిడ్ పాడాడు, అత్యున్నత సింహాసనము, తీర్పు సింహాసనం అక్కడ ఉంది తీర్పు. ఓకే, అక్కడ జడ్జి వచ్చి నిలబడతాడు, అక్కడికి వచ్చి డిఎస్పి నిలబడతాడు, ఐజీ నిలబడతాడు, డాక్టర్లు నిలబడతారు, లాయర్లు అందరూ వచ్చి అక్కడ గెలవాలి. అక్కడ గెలిచి చూడమని చెప్పండి వీళ్ళని. కనుక ఆ కోర్టు దగ్గర మనం గెలవాలంటే నిజమే చెప్పి ఉండాలి. అబద్ధం చెప్పిన వాళ్ళందరూ కూడా ఆ కోర్టు దగ్గర ఓడిపోతారు. నిజం చెప్పేవాడు ఇక్కడ సాతాన్ దగ్గర గెలుస్తాడు, ఆ కోర్టులో కూడా గెలుస్తాడు. కనుక నిజమేది? బైబిలే, దేవుని వాక్యమే. ఆ నిజంలో ఎవరు నిలబడతారో, నిజం ఎవరు మాట్లాడతారో వాళ్ళు సాతాన్ని గెలుస్తారు. నిజమే దేవుడు ఇచ్చిన శక్తి, పైనుంచి వచ్చే శక్తి అన్నామే. దేవుడు పైనుంచి వచ్చే శక్తి అన్నామే. మీరు చెప్పండి, మీలో ఎవరన్నా నేనే నిజాన్ని తయారు చేసింది అన్నాను చెప్పండి. ఏమా, నిజాన్ని మనమైనా తయారు చేసింది? దేవుడు. కనుక అబద్ధాన్ని తయారు చేసింది దేవుడు, వాడే, సాతాన్ గాడే. అబద్ధాన్ని సాతాన్ తయారు చేశాడు. నిజం ఎవరిది? దేవుడిది. కాబట్టి పైనుంచి దేవుడి దగ్గర నుంచి వస్తే నిజం వస్తుందా, అబద్ధం వస్తుందా? ఇదిగో వచ్చిన నిజం ఇదే. ఈ నిజాన్ని మీరు నమ్మకుండా, ఈ నిజాన్ని మీరు పాటించకుండా, ఈ నిజాన్ని ఆధారం చేసుకోకుండా నువ్వు సాతాను మీద వెళ్తే, నువ్వు భూమి మీద జీవిస్తే వాడు నిన్ను కొట్టకుండా ఉంటాడా? తాగుబోతుడు చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు, దొంగం చేస్తాడు, నరహంతకుని చేస్తాడు, రకరకాలుగా చేసేస్తాడు అంతే. నేను కారణము నిజాన్ని ఆధారము చేసుకోకుండా ఉండడం. నిజాన్ని పట్టుకో, సత్యాన్ని పట్టుకో. సత్యమే సాతాన్ని జయించేటటువంటి శక్తి కలిగి ఉంది. ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 17:3 చదువు. యోహాను సువార్త 17:3. యోహాను సువార్త అద్వితీయ సత్యదేవుడు అంటే అర్థం ఏంటి? సత్యదేవుడు అంటే నిజమైన దేవుడు, ఆయనే. నిజమైన దేవుణ్ణి ఎవరు కలిగి ఉంటారో వాళ్లే సాతాన్ని జయించగలరు. నిజంలో ఎవరు నిలబడతారో వాళ్లే సాతాన్ని జయించగలరు. కనుక 9 పాయింట్లు చెప్పాను నేను. 9 పాయింట్లో ఒకటే అయింది పరిచయం. ఆ ఒక పాయింట్ అయ్యేసరికి చూడండి ఇంత టైం అయింది. మిగతా 8 పాయింట్లు దేవుని చిత్తాన్ని బట్టి నెక్స్ట్ వారంలో ధ్యానం చేద్దాం. మొట్టమొదటి సాతాన్ని గెలవాలంటే ఏముండాలి? నిజం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. చూడండి, నా సైడ్ అందరూ చూడండి. నిజం అనేది దేవుడి దగ్గర నుంచి వచ్చే శక్తి. అది నువ్వు అబద్ధం ఆడినప్పుడల్లా ఓడిపోతావు. నువ్వు అబద్ధం ఆడావు అంటే సాతాన్ దగ్గర చితక తొక్కుతాడు వాడు, అంతే వాడు. ఇంకో విషయం చెప్పమంటావా?
నువ్వు ఆడిన ఒక్క అబద్ధం అది ఎటేటో తీసుకెళ్ళిపోద్ది. ఎటేటో తీసుకెళ్ళిపోద్ది అది. నువ్వు అనుకుంటున్నావేమో, అబ్బా ఈ అబద్ధం చెప్పి నేను తప్పించేసుకోవచ్చని. ఆ అబద్ధం వలన వచ్చే దెబ్బ నీకు తప్పదు. తప్పిద్ది, కరెక్ట్గా తప్పకుండా ఉండదు, ఖచ్చితంగా పడుతుంది. ఏమన్నా ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి ఉండదా? నాకు చెప్పండి, నొప్పి ఉండదని. ముళ్ళు గుచ్చుకోవచ్చండి, నొప్పి ఉండదని చెప్పండి. ఉంటుంది. ముళ్ళు గుచ్చుకుంటే ఆ గుచ్చుకున్న ముళ్ళు వలన వచ్చేటటువంటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే అబద్ధం ఆడితే ఆ అబద్ధం ఆడిన దాని వలన పొందవలసిన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అక్కడే దెబ్బ పడుతుంది అనమాట మనకి. అక్కడే దెబ్బ పడుతుంది. ఇప్పుడు మన చేత అబద్ధం ఆడిస్తే సాతానికి ఏం లాభం అంటే, మనం అబద్ధం ఆడామనుకో దేవుడు కొడతాడు దెబ్బ, అంతే. అంటే దేవుడు మనల్ని కొట్టాలంటే అబద్ధం ఆడించాల. అబద్ధం ఆడేవనుకో దేవుడు మనల్ని కొడతాడు. దేవుడు మనల్ని కొట్టాడు అనుకో మన జీవితాలన్నీ దెబ్బలు తింటాయి. ప్లాన్ చూసారా? హవ్వని తినొద్దన్నాడు, ఆదాముని తినొద్దన్నాడు, వీడు తినిపించాడు. ఏమైంది తిన్న తర్వాత? దేవుడేమో తినొద్దన్నాడు, వీడేమో తినమన్నాడు. తిన్న తర్వాత దెబ్బ తగిలిందా, ఆశీర్వాదం వచ్చిందా? ఏమన్నా ఆశీర్వాదం అన్నా? తినమన్న తర్వాత, తినిన తర్వాత దెబ్బ తగిలిందా, ఆశీర్వాదం వచ్చిందా? ఒకసారి ఆలోచించండి. అలాగే ప్రేమైన దేవుని బిడ్డలారా, నిజం మాట్లాడితే దేవుడు తోడుగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, నిజం మాట్లాడితే దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు నిన్ను కాపాడితే ఇంక నిన్నెవడేం చేయగలవు? మనుషులు నిన్నేమన్నా చేయవచ్చు, కానీ దేవుడు కాపాడుతున్నాడు అనుకో నిన్నెవడేం చేయలేడు. మొట్టమొదటిగా దేవుని శక్తి దేంట్లో ఉంది? నిజంలో ఉంది, సత్యంలో ఉంది. ఆ నిజం మీద ఎవరు నిలబడతాడో, మాట మీద ఎవరు నిలబడతాడో, నిజం మీద నిలబడేవాడే సాతాన్ని గెలవగలడు. నువ్వు అబద్ధం ఆడేవనుకో వాడు పార్టీ, దేవుడి దగ్గర దెబ్బ తగులుతుంది, వాడు నిన్ను నాశనం చేస్తాడు. చూసారా మరి? అసలు ఇన్ని సంగతులు ఉంటుండగా యామరిచి వాడు మన మైండ్, మన టైం అంతా తినేస్తున్నాడు. ఇప్పుడు కన్ను మూస్తే తీర్పు సింహాసనం దగ్గర నిలబడతావు. ఇప్పుడు కన్ను మూస్తే తీర్పు సింహాసనం దగ్గర నిలబడతావు. ఈ విషయమే చెప్పడం తెలీదు, నమ్మరు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నిలబడతావు. ఆయన అడుగుతాడు, నీ బతుకు చూడంటాడు. నిజం చెప్పావా నీ జీవితకాలంలో అంటాడు. అబద్ధీకులందరూ అగ్నిగుండములో పాలు పొందుతారనే ప్రకటన గ్రంథంలో ఉంది. ఇటు సాతానుగాడు అబద్ధీకుడు కాబట్టి నరకం వాడికి. గుర్తుపెట్టుకోండి, అబద్ధం చెప్పే ప్రతి వాడు కూడా నరకానికి వెళ్తాడు. ఇంకోటి ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను, లాస్ట్. అబద్ధం దేంతో చెప్తామమ్మా మనం? కాలుతోనా? నోటితో. ఆ నోరు మందేనా, పక్కనోడదా? మందే కదా. గోడకుంటుందా నోరు? మనకుంటుందా? మనకే ఉంటుంది. అబద్ధం చెప్పేది ఇదే కదా. ఇందా నేను చెప్పా, పరలోకం వెళ్ళాలంటే ఇద్దరిని గెలవాలి అన్నా. ఒకటి సాతాను, రెండు శరీరం. మన నోరే. ముందుదిగో దీన్ని గెలవాలి. మనం అంటుంటాం, ఏయ్ నేను ఎంత బలవన్నో తెలుసా, నాకెంత బలగం ఉందో తెలుసా, నాకెంత డబ్బు ఉందో తెలుసా, ముందు నీ నోరుని గెలవరా బాబు, చాలు, అవతల ఉన్న తర్వాత గెలుద్దులే. కానీ నీ నోరు నువ్వు గెలవగలవా? అబద్ధం నీ నోట అబద్ధం చెప్పకుండా నీ పెదాలను ఆపగలవా? చూసావా? ఎక్కడెక్కడో యుద్ధాలు జరగల. ముందు మన బాడీతో మనం యుద్ధం చేయాలి. ముందు వాళ్ళ లోపల ఉంటేనే అబద్ధం వస్తుంది. అబద్ధం ఎవరి నోట్లోంచి వస్తుంది? హృదయంలో దేవుడు ఉంటేనా, సాతాను ఉంటేనా? కాబట్టి వాడు ఎప్పుడు దూరాడో, ఎప్పుడు తలుపు తీసామో మనం.
కనుక నిజములో నిలబడుట అనేది, నిజం అనేది పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి అది. నిజం చెప్పి మనం సాతాన్ని గెలవగలము, నిజం చెప్పి మన శరీరాన్ని గెలవగలము, నిజంలో నిలబడితే తీర్పులో మనం గెలుస్తాము, నిజంలో నిలబడితే మనం పరలోకం వెళ్తాం. కాబట్టి మీరు పరలోకం వెళ్ళాలంటే నిజంలో నిలబడాలి ముందు. ఓకేనా? కనుక మొట్టమొదటిది ఏంటి? నిజం. ఈ నిజం అనే శక్తిని మనం పొంది ఉండాలి. అంటే మన నోట్లో ఇంకెప్పుడు కూడా అబద్ధం చెప్పకోకుండా కాచుకోవాలి. మరి కాచుకుంటారా ఈరోజు నుంచి? ఏమ్మా చేయితండి. నేను ఈరోజు నుంచి నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను అంటారా? నేను ఈరోజు నుంచి అబద్ధాలే చెప్తాను, నిజం చెప్పను అంటారా? చెప్పండి, చేయొత్తండి. ఓకే, ఈ రోజు నుంచి. అప్పుడే గెలుస్తారు సాతాన్ని. చెప్పండి, నాతో చెప్పండి. ఈ రోజు నుంచి నిజమే చెబుతాను, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా. ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక.